నమస్కారం. ఇన్ని కేసులు, ఇన్ని సెక్షన్లు ఉన్న కంత్రి జగన్ రెడ్డి సంగతి ఏంటి? అరెస్ట్ ఎప్పుడు అంటున్నారు ప్రజలు. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. ఏపీ కర్ణాటక సరిహద్దులోని ఓబులాపురం మైనింగ్ కేసులో 4,884 కోట్ల అక్రమాలు జరిగినట్లు సిబిఐ తేల్చిన కేసులో శిక్ష పడింది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పారదర్శకతకు పాతరేసి సొంత ప్రయోజనాలే ధ్యేయంగా వివిధ రూపాల్లో ప్రజాధనం కొల్లగొట్టిన ఉదంతాలు చూసి ప్రపంచమే నివ్వెరపోవాల్సి వచ్చింది. పలు కంపెనీలతో క్విడ్ ప్రోకో ఒప్పందాలను జగన్ రెడ్డి చేసుకుని భూములు, మైనింగ్ లీజులు, అడ్డగోలు అనుమతుల ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో లబ్ధి పొందిన పలు సంస్థలు ప్రతిఫలంగా జగన్ కంపెనీలలో వేల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ నిగ్గు తేల్చింది. ఈ వ్యవహారంలో జగన్ రెడ్డి పైన సిబిఐ దాఖలు చేసిన 11 ఛార్జ్షీట్లలో 43,000 కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక నివేదిక ఇచ్చింది ఎప్పుడో. వాటి ఆధారంగా ఈడీ నమోదు చేసిన మరో 6 మనీ లాండరింగ్ కేసులు సైతం విచారణలో ఉన్నాయి. నిజంగా జగన్ రెడ్డి తరహాలో ఏకంగా 11 అక్రమాస్తుల కేసులతో మొత్తం 38 కేసుల్లో నిందితుడిగా ఉన్న రాజకీయ నాయకుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేరని చెప్పాలి. కుట్ర, మోసం, నేరపూరిత నమ్మక ద్రోహం, లెక్కలు తారుమారు చేయడం, క్రిమినల్ మిస్కాండక్ట్తో పాటు అవినీతి నిరోధక చట్టాల కింద జగన్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. జగన్తో పాటు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సిబిఐ పేర్కొంది. అవినీతి భారతంలో కళ్ళు బైర్లు కమ్మే విస్మయకర అవినీతి గాథ ఆయనది. 16 నెలలు జైలు జీవితం గడపడం, 11 ఏళ్లుగా బెయిల్పై ఉంటూ రాజ్యకార్యాలు చేయడం, 38 నేరాభియోగాల మూటను ఈపున కట్టుకుని 5 ఏళ్లు రాజ్యం వెళ్ళడం జగన్ రెడ్డి నేర చరిత్ర కిరీటంలో కలికితురాయి. ఓబులాపురం మైనింగ్ కేసులో 4,884 కోట్ల అక్రమాలు జరిగినట్లు సిబిఐ తేల్చిన కేసులో గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది కదా. మరి జాతి వనరులను గంపగుత్తగా దిగమింగి వేల కోట్ల సామ్రాజ్యం స్థాపించి ప్రపంచానికి ఆదర్శ పురుషుడిగా, ప్రజాసేవకుడి ముసుగులో జనోద్ధారకుడిగా ప్రచారం చేసుకుంటూ ఇన్ని కేసులు, ఇన్ని సెక్షన్లు ఉన్న జగన్ రెడ్డి కంత్రి సంగతి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇన్ని ఛార్జ్షీట్లు, ఇన్ని సెక్షన్ల కింద కేసులు దేశంలో ఏ రాజకీయ నాయకుడిపై నమోదు కాలేదు కదా. జగన్ కంత్రిపై ఇన్ని కేసులు, ఇన్ని సెక్షన్లు ఉన్నాయి. ఈ కేసులు ఎప్పుడు తేలుస్తారు, దోషులను ఎప్పుడు శిక్షిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కోర్టుల ఆదేశాలతో జగన్ రెడ్డి అక్రమాస్తులపై సిబిఐ విచారణ చేపట్టి 2012 మార్చి 31న సిబిఐ మొదటి ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఇందులో 13 మంది నిందితులుగా పేర్కొంది. ప్రధాన నిందితులుగా A1 జగన్మోహన్ రెడ్డి, A2గా విజయసాయిరెడ్డిని చేర్చింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో 250 ఎకరాలలో ప్రత్యేక ఆర్థిక మండలిని నెలకొల్పి ఏపీఐఏసి ఎకరాకు 20 లక్షల చొప్పున ధరను నిర్ణయించింది. తరువాత హెట్రో, అరవిందో కంపెనీల వారు తమకు ఒక్కొక్కరికి 75 ఎకరాలు, ఎకరం 7 లక్షలకు కేటాయించాలని దరఖాస్తు చేశారు. 2 వ్యవస్థలకు 150 ఎకరాలు కేటాయిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉత్తర్వులు ఇచ్చాడు. దీని వలన సంస్థలకు 12.26 కోట్ల నష్టం జరిగింది. అరవిందో, హెట్రో సంస్థలు ఈ భూమిలో 25 ఎకరాల వంతున అనుబంధ సంస్థలకు కేటాయించారు. అరవిందో ఫార్మా కంపెనీ ఇండస్ట్రియల్ పార్క్లో 30.33 ఎకరాలు పొంది అక్రమంగా ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్కు సంస్థకు బదిలీ చేసింది. దీని వలన ఏపీఐఐసికి 4,30 లక్షల నష్టం వచ్చింది. దీనికి ప్రతిఫలంగా అరబిందో సంస్థ 3 కోట్లు ట్రైడెంట్స్ వారు, 7 కోట్లు మొత్తం 10 కోట్లు జగన్ రెడ్డికి చెందిన సాక్షిలో పెట్టుబడిగా పెట్టారు. హెట్రో కంపెనీ 19,50 లక్షల సాక్షిలో పెట్టుబడులు పెట్టింది. పలు సెక్షన్ల కింద సిబిఐ 120, 420, 409, 477A అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 11, 13/2, 13/1 CD అభియోగాలు నమోదు చేసింది. యాక్ట్ 1980 కింద. ఇక ఏప్రిల్ 2012 23వ తేదీన 2వ ఛార్జ్షీట్ని సిబిఐ దాఖలు చేసింది. ఇందులో 3 నిందితులు కాగా A1గా జగన్ రెడ్డి, A2గా విజయసాయిరెడ్డి షరామామూలే. జగతి విలువ పెంచి చూపించి డెలాయిడ్ సంస్థ ఇచ్చిన నివేదికతో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చిన వారిని బెదిరించారు. పెట్టుబడులు తిరిగి ఇవ్వడానికి అంగీకరించలేదు. 34,65 లక్షలు టిఆర్ కన్నన్
5 కోట్లు, మాధవ రామచంద్ర 19,65,00,000, ఏకే దండముడి 10 కోట్లు జగతిలో పెట్టుబడులు పెట్టారు. దీనిపైన అభియోగాలు 120, 420, 468, 471 ఐపీసీ యాక్ట్ 9 1988 2012 మే 7న 3వ ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిబిఐ. ఇందులో 6 నిందితులుగా చేర్చగా A1గా జగన్ రెడ్డి, A2గా విజయసాయిరెడ్డి. రాంకీకి గ్రీన్ బెల్ట్ ఏరియాను 250 మీటర్ల నుంచి 50 మీటర్లు తగ్గించడంతో ఆ సంస్థకు 58.95 ఎకరాల ప్రయోజనం చేకూరింది. ఫార్మాసిటీ లోపల ఉన్న 914 ఎకరాలను ప్లాట్లుగా విక్రయించడం ద్వారా 133,74,00,000 రూపాయలను అక్రమంగా పొందింది. జగతి పబ్లికేషన్లో 10 విలువైన ఒక్కొక్క షేర్ను రాంకీకి చెందిన ERES TW సంస్థలు కొనుగోలు చేయడం ద్వారా 10 కోట్లు పెట్టుబడులు పెట్టారు. 4వ ఛార్జ్షీట్ 2012 ఆగస్టు 12న సిబిఐ దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్ 120B, 409, 419, 420, 468, 471, 477 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 9, 11, 12, 13/2 రెడ్ విత్ 13/1 CD కింద అభియోగాలు నమోదు చేసింది. ఇందులో 14 మంది నిందితుల్లో A1గా జగన్ రెడ్డి, A2గా విజయసాయిరెడ్డిని చేర్చింది. రాష్ట్ర మంత్రివర్గం 4,000 ఎకరాలను వాన్పిక్ పోర్ట్స్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం చేసుకోగా మంత్రివర్గం ఆమోదం లేకుండానే 28,000 ఎకరాలకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఒప్పందంలో BOT బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ తొలగించి 24,000 ఎకరాల ఇండస్ట్రియల్ కారిడార్ను నిమ్మగడ్డ ప్రసాద్కు కట్టపెట్టడానికి కుట్ర పన్నారు. దీంతో ఇట్ప్రోకో పద్ధతిలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి రాయితీలు ఇచ్చారు. దీనికి ప్రతిఫలంగా జగన్ రెడ్డి సంస్థలో నిమ్మగడ్డ ప్రసాద్ 855 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. 2013 ఏప్రిల్ 8న సిబిఐ 5వ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్ 120B, 409, 419, 420, 468, 471, 477A అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 9, 11, 12, 13/2 రెడ్ విత్ 131 CD కింద అభియోగాలు నమోదు చేశారు. ఇందులో 13 మంది నిందితుల్లో A1గా జగన్ రెడ్డి, A2గా విజయసాయిరెడ్డి ఉన్నారు. జగన్ సంస్థలో భారతీయ సిమెంట్స్లో దాల్మియా 95 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ నిర్ధారించింది. 10/9/2013న 6వ ఛార్జ్షీట్ సిబిఐ దాఖలు చేసింది. 8 మంది నిందితుల్లో A1గా జగన్ రెడ్డి, A2గా విజయసాయిరెడ్డి ప్రధాన నిందితులుగా ఉన్నారు. BCCI అధ్యక్షుడు శ్రీనివాస్కు చెందిన ఇండియా సిమెంట్ సంస్థ జగన్ సంస్థల్లో 140 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఇందుకు ప్రతిగా వైఎస్ రాజశేఖర రెడ్డి కడప జిల్లాలో 2 ఎకరాల భూమిపై ఇండియా సిమెంట్స్కు ఉన్న లీజును పునరుద్ధరించి ఇదే సమయంలో కృష్ణానది నుండి ఇండియా సిమెంట్స్కు 10 లక్షల గ్యాలన్ల నీటిని కేటాయిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జీవో 140 జారీ చేసింది. దీనిపై అభియోగాల సెక్షన్స్ 120B రెడ్ విత్ 420, 420 అవినీతి నిరోధక చట్టం 9, 12, 13/2, 13/1B నమోదైనాయి. 10/9/2013న 7వ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇందులో 8 మంది నిందితుల్లో A1 జగన్ రెడ్డి, A2 విజయసాయిరెడ్డి ఉన్నారు. ఇందులో అభియోగాలు సెక్షన్స్ 120B, 420 అవినీతి నిరోధక చట్టం 13/2 రెడ్ విత్ 13D రఘురామ సిమెంట్స్ను 2005లో జగన్ చేజిక్కించుకున్నాడు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2006లో భారతీయ సిమెంట్స్గా పేరు మార్చి కడప జిల్లా కమలాపురం, ఎర్రగుంట్ల మండలాల్లో పందెళ్లపల్లి, నల్లలింగంపల్లి 2038 ఎకరాల సున్నపు గనులు కేటాయించింది. కేటాయింపుపై సిబిఐ సమగ్ర దర్యాప్తు చేసి ప్రత్యేక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 10/9/2013న 8వ ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ఇందులో 8 మంది నిందితులను చేర్చారు. ఇక్కడ కూడా A1 జగన్ రెడ్డి, A2 విజయసాయిరెడ్డి ప్రధాన నిందితులుగా ఉన్నారు. అభియోగాలు 120B రెడ్ విత్ 420 అవినీతి నిరోధక చట్టం 9, 13/2 రెడ్ విత్ 13/1D కేసులు నమోదయ్యాయి. పెన్నా ప్రతాప్కు చెందిన PR ఎనర్జీ పైనీర్ హోల్డింగ్స్ లిమిటెడ్లు జగన్ కంపెనీలో 68 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అందుకు ప్రతిఫలంగా అనంతపురం జిల్లా తాడిపత్రి, యాడికి మండలాల్లో 230 ఎకరాలు ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ మంజూరు. రంగారెడ్డి జిల్లాలో
820 ఎకరాల సున్నప్రాయ గనుల లీజు పునరుద్ధరణ, బంజారాహిల్స్లో పైనీర్ హోటల్ నిర్మాణానికి నిబంధనలు సడలించి వైఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 17/9/2013న సిబిఐ 9వ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో 14 మంది నిందితులుగా చేర్చగా షరామామూల్ A1 జగన్ రెడ్డి, A2గా విజయసాయిరెడ్డి. 2008 మార్చిన 26న హడావుడిగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ను తెరపైకి తెచ్చారు. 9 నెలల్లోనే 8,444 ఎకరాల భూమిని లేపాక్షి నాలెడ్జ్ హబ్కు కట్టబెడుతూ 2008 డిసెంబర్ 22న APIIC ఒప్పందం కుదుర్చుకుంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ను 10,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తామన్న సంస్థ ప్రభుత్వం కేటాయించిన 4,397 ఎకరాలను తాకట్టు పెట్టి పంజాబ్ నేషనల్ బ్యాంక్, SBI, IDBI, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకు నుంచి 790 కోట్ల రుణం పొందారు. అభియోగాలు IPC 120B, రెడ్ విత్ 409, 420, 468, 477A, 11, 12, 13/2, రెడ్ విత్ 13/1C, D కింద నమోదు చేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో వేల ఎకరాలు దోచిపెట్టడానికి వైఎస్ రాజశేఖర ప్రభుత్వం పెద్ద మంత్రాంగమే నేర్పిందని సిబిఐ తేల్చింది. 17/9/2013న సిబిఐ 10వ ఛార్జ్షీట్ వేసింది. హిందూ ప్రాజెక్టుకి చెందిన హిందూ టెక్ శంషాబాద్ ప్రాంతంలో ఎకరం 70 లక్షల పలికే భూమిని ఎకరం 20 లక్షలకే 250 ఎకరాలు కేటాయించింది. ఈ భూమిని ఐటీ సెజ్ కోసం కేటాయిస్తూ APIIC ఒప్పందం కుదుర్చుకుంది. సెజ్ నిబంధనల ఒప్పందం పత్రాన్ని నెల రోజుల్లోనే మార్చి సెజ్ను 150 ఎకరాలను పరిమితం చేసి మిగతా 100 ఎకరాలను స్థిరాస్తి నిర్మాణాలు చేసుకుని అమ్ముకోవచ్చని వైఎస్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇందులో 10 మంది నిందితులుగా చేర్చింది. A1గా జగన్మోహన్ రెడ్డి, A2గా విజయసాయిరెడ్డి ఉన్నారు. అభియోగాలు IPC 120B, రెడ్ విత్ 409, 420, 468, 470, 477A, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 9, 11, 12, 13/2, రెడ్ విత్ 13/1CD కేసు నమోదు అయ్యాయి. ఈ విధంగా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడిపై ఇన్ని ఛార్జ్షీట్లు, ఇన్ని అవినీతి ఆరోపణలు వచ్చిన దాఖలాలు లేవు. ప్రతి ఛార్జ్షీట్లోనూ 420 అంటే మోసం చేశాడనే కేసు నమోదైంది, దుర్మార్గుడనే కేసు నమోదైంది. అవినీతి రాజకీయ అక్రమార్కులకు, హంతకులకు సంకెళ్ళు వేయడంలో సిబిఐ, ఈడీ అసమర్థత, అలసత్వం, రాజకీయ జోక్యంతో బెయిల్పై బయటకు వచ్చి తాను దిగమింగిన జనం సొమ్ముతో రాజకీయ పార్టీ పెట్టి ధర్మప్రభువుగా ప్రచారం చేసుకుని అధికార పీఠం ఎక్కాడు జగన్ రెడ్డి. ఎల్లవేళలా కంటికి రెప్పలా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఎల్లలెరగని కుంభకోణాలతో జన ఖజానాకు చెందాల్సిన సమస్తాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి తనడికి దోచిపెట్టిన తీరు ప్రభుత్వం నా భవిష్యత్ తన చందంగా సాగింది. కొడుకులు ముడుపుల తతంగాన్ని కళ్ళకు కట్టే చిత్ర విచిత్రమైన అంశాలను ఎన్నింటినో వెలికితీసి 11 ఛార్జ్షీట్లు వేసింది సిబిఐ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 6 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. వేల కోట్ల ఆస్తులు జప్తు చేసింది సిబిఐ. మొదట్లో జగన్ రెడ్డి వంటి ఆర్థిక నేరగాళ్లకు బెయిల్ ఇస్తే దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్లేనని సర్వోన్నత న్యాయస్థానానికి చెప్పింది సిబిఐ. నీతి మాలిన మనుషులు కొందరు కుట్ర పన్ని పచ్చి స్వార్థంతో పనిగట్టుకుని అవినీతికి పాల్పడి ఖజానాకు విపరీతమైన నష్టం కలిగించే ఇలాంటి ఆర్థిక నేరాలను ఉపేక్షించరాదని, దేశార్థిక ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవిగా వాటిని గుర్తించాలని జగన్మోహన్ రెడ్డి కేసులో సిబిఐకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేరగాళ్లను శిక్షించకపోతే మొత్తం సమాజమే అన్యాయమైపోతుందని మరో కేసులో సుప్రీం హెచ్చరించింది. ఇన్ని కోణాలున్న ఇలాంటి కేసును నేను చూడటం నా సర్వీస్లో మొదటిసారని మాజీ సిబిఐ డైరెక్టర్ ఏపీ సింగ్ వ్యాఖ్యానించారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారు. జనాన్ని కొట్టి జగన్కి దోచిపెట్టడమే లక్ష్యంగా సాగిన వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన నిలువెల్లా అవినీతిమయం అని కాగ్ నివేదికలు అద్దం పట్టాయి. ఆయనకు సంబంధించిన కేసులు ఏళ్ల తరబడి జీడి పాకాలుగా సాగుతూ విచారణ అతిగతి ఉండటం లేదు.
ఆ మధ్య ఎంపీగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు దానిపై సుప్రీంకోర్టుకు వెళ్ళగా జగన్పై సిబిఐ నమోదు చేసిన కేసులు అప్పటి వరకు 3041 సార్లు వాయిదా పడినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఏది ఏమైనా నేరారోపణలు రుజువైతే జగన్కి 7 ఏళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతటి ఘనాపాటి ఘన నిందితుడు నేడు అందరినీ అవినీతి పరులుగా చిత్రించేందుకు నిత్యం ఆరోపణలు చేయిస్తూ సొంత మీడియాలో అవినీతి అంటూ కూటమి ప్రభుత్వమే కథనాలు రాయిస్తున్నారు. ఈ జగన్ రెడ్డి నాకు బ్లాక్ కమాండోస్ రక్షణ కావాలంటూ కోర్టుకు వెళ్ళడం చిత్ర విచిత్రంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి వల్ల దేశానికి ప్రపంచానికి ప్రమాదం తప్ప జగన్మోహన్ రెడ్డి నీడను చూసే మనిషి కూడా ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. అంతటి ఘన చరిత్ర కలిగిన జగన్మోహన్ రెడ్డి నాకు రక్షణ కావాలని చెప్పి కోర్టుకు వెళ్ళటం లేదా కేంద్రాన్ని కోరటం ప్రజల్ని విస్మయానికి గురి చేస్తారు. ఎందుకు జగన్ రెడ్డి గారు మీకు రక్షణ? మీ నుండి ప్రజలకి, రాష్ట్రానికి, దేశానికి రక్షణ కావాలి, కానీ మీకు రక్షణ ఏంటి? అడగడానికి హాస్యాస్పదంగా లేదా? మీకు అడగడానికి సిగ్గు లేకపోయినా వినేవాళ్ళకి చాలా హాస్యంగా ఉంది, నవ్వు తెప్పిస్తూ ఉంది. నమస్కారం.